హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాము. ఏంటంటే మా హస్బెండ్ నేను ఇద్దరు వర్కింగే కాబట్టి ఒక వీకెండ్ వచ్చేటప్పటికి మేమిద్దరం ఎలా టైమ్ స్పెండ్ చేస్తాము, ఇంట్లో పనులు ఎలా షేర్ చేసుకుంటాము అండ్ ఇంటిని ఎలా ఆర్గనైజ్డ్‌గా ఉంచుకుంటామనేది ఈ వీడియోలో మేము షేర్ చేసుకుంటున్నామన్నమాట. సో, ఇంక వై డిలే వీడియోలోకెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఆఫ్‌కోర్స్ ఇట్స్ అ వీకెండ్ సో నేను లేట్‌గానే లేస్తాను. నాకు ఫస్ట్ లేవగానే తలుపు తీసి వెళ్ళి అలా సూర్యుడిని చూసుకొనొస్తే నాకు ఆనందంగా ఉంటుందనమాట. ఆ పని అయిపోంగానే ఇంక డైలీ పనులేవైతే ఉంటాయో అవన్నీ చూసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను ముందు నైట్ ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్ నానబెట్టుకుంటాను. అలాగే ఈ వాటర్‌లో ధనియా, జీరా అండ్ వాము వేసి నానబెట్టుకుంటాననమాట. అది ఎర్లీ మార్నింగ్ తాగడం నాకు అలవాటు. నాకు మా హస్బెండ్ ఇద్దరికీ. ఏంటంటే ఈ వీడియోలో మా హస్బెండ్ ఎక్కువ కనిపించరు. బికాజ్ తనకి కొంచెం ఫీవరిష్‌గా ఉంది. అందుకని ఎక్కువ యాక్టివ్‌గా లేరు. బట్ చాలా ఫీల్ అయిపోయారు. నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. అంతా నువ్వే చేసుకుంటున్నావని. కానీ తప్పదు కదా! కొన్నిసార్లు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు డౌన్ అవుతూ ఉంటాము. అప్పుడు ఒకళ్ళని చూసుకోవాల్సొస్తది. అండ్ నేను ఇక్కడ నా మార్నింగ్ డ్రింక్‌ని తాగేసిన. అది నా ఫేవరెట్ స్పాట్. అక్కడ లేవగానే కూర్చొని బయట చెట్లు అవి చూస్తూ రిలాక్స్ అవుతూ తాగుతాననమాట. ఇంక తర్వాత ఏదైతే ఉందో ఈ ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను. బేసిక్‌గా ఈ డ్యూటీ మా హస్బెండ్‌దే. కానీ చెప్పాను గదా! ఈరోజు అతనికి కొంచెం హెల్త్ బాగోలేనేటప్పటికి నేనే చేసేసుకున్నా మొత్తం వద్దని చెప్పేసి. ఇంకా ఇల్లైతే చిందరవందరగా ముందు రోజు ఆబ్వియస్లీ నెక్స్ట్ డే వీకెండ్ అంటే ఇంకే ముందు రోజంతా రిలాక్స్ అయిపోయి చిందరవందరగా పడేస్తాం కదా! వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇద్దరం ఆఫీసులకి వెళ్ళిపోతుంటాము. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. సో, నేను ఆన్ అండ్ ఆఫ్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాను. అయినప్పటికీ వీకెండ్ అంతా ఇంకా ఏం పనులు చేయబుద్ధి కాదు. ముందు రోజే వెళ్ళి ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే తెచ్చుకున్నాము. లైక్ వాటర్ మిలన్ అని, ఈ సన్ మెలన్ ఫ్రూట్స్ అయి తెచ్చుకున్నాము. ఇంక ఇంటిని అలానే వదిలేసా. ఏమీ సర్దలేదు. ఇంక మార్నింగ్ లేచేసి ఇల్లైతే ఎక్కడైతే క్లియర్ చేయాలో అదంతా క్లియర్ చేసేస్తున్నాననమాట. నాకు ఇంట్లో ఏదైనా క్లీన్‌గా లేకపోతే నా మైండ్ అస్సలు పని చేయదనమాట. ఏంటంటే ఫస్ట్ ఇల్లు క్లీన్ ఉండాలి. తర్వాత నా మైండ్ పని చేయాలన్నట్టు ఉంటది. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూనే ఉంటాను. నా లక్ ఏంటంటే మా హస్బెండ్ కూడా కొంచెం శుభ్రం ఎక్కువ. సో, తను కూడా ఎప్పటికప్పుడు చేసి పెట్టేస్తూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం మైండ్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటది. లేకపోతే కష్టమనే చెప్పాలి. అండ్ ఇక్కడ మా ఇంట్లో కొంచెం వెంటిలేషన్ ఎక్కువనమాట. మరి వెంటిలేషన్ ఎక్కువైనప్పుడు డస్ట్ కూడా ఎక్కువే ఉంటది కదా! అందుకని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే అదే మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా మేమున్నాము, డస్ట్ ఉన్నాను అని క్లీన్ చేయన్నట్టు. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటామనమాట. నాకు వెంటిలేషన్ లేకపోతే అసలు పనులు జరగవు. నాకు ఫుల్ వెలుతురు, గాలి ఉండాలి. అలా అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సడెన్‌గా నాకు క్లోజ్డ్ ఇళ్ళల్లో ఉండాలంటే నాకేదో పిచ్చి పిచ్చి అయిపోతూ ఉంటది. సో, ఇల్లు తుడిచేసుకున్న తర్వాత ఆహ్, ఈ ఆల్మండ్స్ ఏవైతే నానబెట్టానో అవి వాటి తొక్కలు తీసేస్తాననమాట తినడానికని చెప్పి. అంటే లేవగానే ఫస్ట్ ఆ ధనియా వాటర్ ఏదైతే ఉందో అది తాగేస్తానో, తాగేసి ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఈ మధ్యలో ఏవైతే పనులున్నాయో అవన్నీ చేసేసుకుంటాను. అవి చేసుకునేటప్పటికి ఒక 40 మినిట్స్ అలా అవుతది. అవి అయిన తర్వాత నేను ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో తినేస్తా. ఇంకా తినేసిన తర్వాత కిచెన్‌లోకొస్తే చెప్పాను కదా! ముందు రోజు మేము సినిమా చూసామనమాట. ఇట్ ఈస్ ఎ వీకెండ్ స్పెషల్. సినిమా చూసినప్పుడు పాప్‌కార్న్ చేసుకొని తిన్నాము. పాప్‌కార్ను, మిగిలిపోయిన గిన్నెలు అన్నీ అంతే ఉన్నాయి. ఏవి క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఆ ఇన్ని గిన్నెలేసుకొని మొత్తం తోముతున్నాననమాట. ఆ స్టవ్ గూడా నాకు చెప్పాలంటే అట్‌లీస్ట్ రోజు తప్పించి రోజైనా మొత్తం నీట్‌గా సోప్ పెట్టి క్లీన్ చేసుకునే అలవాటుంది. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఇంట్లో అసలు ఏమీ చేయలేదు. మరి బద్ధకమో ఏమో తెలీదు. తినడం, ఆఫీస్ వర్క్ చేసుకోవడం, ఇంట్లో ఏవైనా చిన్న మ్యాండేటరీ వర్క్స్ ఉంటే చేసుకోవడమే అవుతుంది. ఇంకా టక గిన్నెలన్నీ వేసుకొని తోమేసిన తర్వాత స్టవ్ కూడా గట్టిగా రుద్దేసా అయిపోయింది. నా వంటగది క్లీన్ అయిపోయింది. ప్రశాంతంగా ఉంటది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూసుకుంటే. మా మమ్మీ దగ్గర అలవాటయిపోయింది అలా. ఎక్కడ వస్తువు అక్కడే ఉండాలి, క్లీన్‌గా ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా అలా నా మైండ్ ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు నాకు కల్లబిల్లాగా ఉంటే అసలు ఊపిరాడనట్టుగా అయిపోతది. సో, ఇక్కడెప్పుడు చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసా. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇందాక చూపించాను కదా వీడియో అలా కచ్చిగా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ వీడియో నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది.
చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఆ ముగ్గులేసా గదా! మా మమ్మీ వేసేటప్పుడు, "ఎందుకు మమ్మీ పొయ్యంతా అలా ముగ్గులు గీతలు పెట్టేస్తావు" అనేదాన్ని. కానీ ఇప్పుడు నేను మ్యారేజ్ అయ్యి వేరే ఇంటికొచ్చిన తర్వాత నాకిలా వేసుకుంటే అబ్బో! చాలా నీట్‌గా ఉంది కదా అనిపిస్తుంది. ఏదైనా సరే ఒకటి మన దగ్గర లేనప్పుడే తెలుస్తదంటారు. సో, ఇప్పుడు నాకది అలవాటయింది. అండ్ ఈ చాయ్ ఇప్పుడు మనకిచ్చిన టీ బ్రేక్ అనమాట. ఈ టీ నాకు కాదు మా హస్బెండ్‌కి. నాకు టీ తాగే అలవాటు లేదు. అప్పుడప్పుడు కాఫీ తాగుతుంటా. సో, మా హస్బెండ్‌కి మాత్రం టీ పడాల్సిందే. దట్టు కొంచెం ఫీవరిష్‌గా ఉంది గదా! సో, టీ ఇచ్చేసా. ఇక టీ అయిపోయిన తర్వాత టైం ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది. నేను అందుకని చెప్పి ఈరోజు సండే. సో, మరి పొయ్యి మీద కర్రీ వేసేసుకుంటే మనం కొంచెం పనయ్యేటప్పటికి టైంకి పొట్టలో వేసేసుకోవచ్చు కదా అని ఇంక ముందే వండేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చాలామంది ఫేవరెట్. నాకిది ఎప్పటినుంచో తినాలనిపిస్తుంది. అదేంటి అంటే తలకాయ కూర. ఈ మధ్య యూట్యూబ్‌లో ఒక ఆమె చాలా సార్లు తలకాయ కూర తింటున్నా అంటే నాకు కూడా తలకాయ కూర క్రేవింగ్స్ వచ్చాయి. అందుకని చెప్పి మా హస్బెండ్‌ని అడిగితే పాపం జ్వరంతోటే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ తీసుకొచ్చారు కాబట్టి మరి నేను నీట్‌గా వండేస్తున్నాననమాట. నేను ఇది ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం వండడం. వెంటనే తెలుసు కదా మనకి ఆల్ టైమ్ హెల్ప్ లైన్ మా మమ్మీకి కాల్ ఎళ్ళింది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పారు. ఫైన్ ఇంకా వండటం స్టార్ట్ చేసేసా. కుక్కర్‌లో పెట్టేసాను ఒకేసారి. కానీ కర్రీ మాత్రం యమ్మీ చాలా బా వచ్చింది. కొంచెం కారం ఎక్కువేసే వండాననమాట. ఎందుకంటే ముక్కులో ఉన్న జలుబు, జ్వరం మొత్తం అన్నీ పోవాలి గొంతులో అని చెప్పేసి కారం గట్టిగా తట్టించి చేసేసా. బట్ ఫస్ట్ టైమ్ వండినందుకు బానే వచ్చింది అని చెప్పాలి. ఇంకా దీంతో పాటు తలకాయ మాంసం అంటే మరి బ్రెయిన్ కూడా ఇస్తారు కదా! మా హస్బెండ్ బ్రెయిన్ తిని తిని అది అయిపోయిందని చెప్పి ఈ మేక బ్రెయిన్ తెచ్చారు. ఈరోజుకి దీన్ని తెచ్చిస్తామని. సో, దీన్ని కూడా నేను ఫస్ట్ టైమే వండుతున్నా. కొంతమంది ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే దీన్ని చూసి ఏవ్ అనుకోవచ్చు. బట్ యాహ్! కాంట్ హెల్ప్ ఇట్. మీరు ఈ పార్ట్ మాత్రం స్కిప్ చేసేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే తింటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది నేను ఫస్ట్ టైమ్ చేయడం కాబట్టి మొత్తం నేను గుడ్డుక్కిరి చేసినట్టు తుగడా తుగడా చేసేసాను. బట్ టేస్ట్ అయితే బానే వచ్చిందని చెప్పాలి. అండ్ ఇది స్టీమ్ అయిపోయిన తర్వాత కర్రీ చూస్తే యమ్మీ అసలు ఎలా వస్తదో ఏంటో అనుకున్నాను కానీ ఎవ్రీథింగ్ వాస్ టోటలీ పర్ఫెక్ట్. నాకు నేనేనా వండానని అనిపించింది. అంటే అంత మన పెద్దోళ్ళు చేసినంత బాగా అయితే అబ్బా! అనిపించలేదు. బట్ నేను ఫస్ట్ టైమ్ చేసినందుకు ఓకే. వెల్ ట్రైడ్ అని నాకు నేను అనుకున్నాను. చాలా బా వచ్చింది ఎవ్రీథింగ్ గ్రేవీ అండ్ ఆల్. ఒక పక్కన ఏమొచ్చి మా హస్బెండ్‌కి ఫీవర్ అని చెప్పి కొంచెం బార్లీ వాటర్ ఇద్దామని అది కూడా మరగపెడుతున్నాను. ఇంకో పక్క కర్రీ. ఇందాకే అన్నం కూడా పెట్టేసుకున్నా. అన్నం అయిపోయింది. కర్రీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో కొంచెం రసం పెట్టాను. కొంచెం వేడి వేడిగా రసం తింటే బావుంటుందని. ఈ కర్రీ ఇంత గ్రేవీ వద్దని చెప్పి దగ్గరకు చేసేసుకుంటున్నాననమాట. ఇదయిపోతే మనకి వంట పని రసక్. ఈలోపు నేనొక చిన్న బ్రేక్ తీసుకున్నా. చెప్పాను కదా వాటర్ మెలన్ కొన్నామని చెప్పి, ఆ వాటర్ మెలన్ కోసుకొని నేను కూర్చున్నా. ఇదొచ్చేసి ఎంత ఫ్రెష్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంది అంటే అద్భుతంగా ఉందనమాట. ఐ వాజ్ ఎంజాయింగ్. నేను మా హస్బెండ్ కూర్చొని కొన్ని కబుర్లు చెప్పుకొని ఒక వాటర్ మెలన్ బ్రేక్ తీసేసుకున్నా. అదయిపోయిన వెంటనే నెక్స్ట్ థింగ్ ఇల్లు తడిగుడ్డలు పెట్టేసుకుంటున్నాననమాట. ఏంటంటే మా హస్బెండ్‌కి నాకు ఇక్కడ చిన్న పడుతూ ఉంటుంది. అక్కడ మా హస్బెండ్ వాళ్ళ గుంటూరు, నాది వైజాగ్. వాళ్ళకొచ్చేసి ఇల్లు తుడవడం అంటే ఇలా తడిగుడ్డ పెట్టేది. మేము వైజాగ్‌లో ఇల్లు తుడవడాన్ని చీపురు కట్టతో తుడిచేదాన్ని తుడవడం అంటాము. నేను తుడుస్తున్నా అంటే ఊడుస్తున్నా అంటారు. సో, ఇక్కడ ఎప్పుడు మాకు పడుతూ ఉంటది. అది మాకు కామనే. ఇంక తర్వాతొచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడు మూలకెళ్ళిపోయా. దేవుడు శుభ్రాలు కూడా చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అంటే ఇది ఒక మంత్లీ వన్స్ ఇలాంటి క్లీనింగ్స్ పెట్టుకుంటామనమాట. మిగిలినవి పట్టాలన్నీ క్లీన్ చేయము. బట్ సామాన్లు ఏవైతే వాడతామో అవి క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాం. ఈ దేవుడి శుభ్రాలు కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. జనరల్‌గా ఈ దేవుడి శుభ్రాల పని మా హస్బెండే చేసేసుకుంటారు. ఆయనకి అమ్మో భక్తి. చాలా చాలా దైవభక్తి. అంటే నాకు లేదని కాదు. అంటే కొంచెం దండం పెట్టుకొని ఓకే దేవుడా అని అనుకుంటాను. కానీ ఆయన అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఒక దేవుడిదొచ్చేటప్పటికి ఇంకా హీల్ బి వెరీ అటెంటివ్. ఇంకా ఇది వినాల్సిందే, తెలుసుకోవాల్సిందే అని ఎవ్రీ హిస్టరీ కూడా తెలుసుకుంటారు. నాకది చాలా నచ్చుతది. నాకు కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ మధ్య. ఇంకా మరి చెప్పాను కదా! బాలేదు కాబట్టి ఏంటి ప్రతిసార్లు బాలేదు అంటుందని అనుకోవద్దు. తనకు బాలేదు కాబట్టి ఈ పని కూడా నేనే చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఫోటోస్, కిందన ముగ్గులు ఇయన్నీ తుడిచేసుకొని మళ్ళీ పసుపు అవి రాసి పెట్టేసుకుంటే ఇంకొక 1 మంత్ మనము హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు.
చెప్తున్నా కదా! మా మమ్మీ దగ్గరున్నప్పుడేమో ఊరికే దీపం పెట్టు అన్నా కూడా నేను, "ఆ! మమ్మీ నువ్వు పెట్టే" అన్నట్టు అనేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా నేనే చేస్తున్నాననమాట. అది చెయ్యకపోతే నాకేదో అయ్యో! పూజ చేయలేదే దేవుడికి, క్లీన్ చేయలేదే అని ఏదో ఒక రకంగా గిల్టీగా అనిపిస్తూ ఉంటది. మా మమ్మీ అనేది, "హ్మ్. అయ్యే కొద్దీ నీకే అన్నీ అలవాటవుతాయిలే" అన్నట్టు. నిజంగానే అలవాటయిందిప్పుడు. సో, ఇక ఏవైతే మొత్తం ఆ కిందనున్న పీటలు ఇవన్నీ కూడా నీట్‌గా పసుపు, కుంకుమ పెట్టేసుకొని, దేవుడి పటాలన్నీ తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నామనమాట. నేను చేసే ఈ ప్రాసెస్‌లో ఎక్కడైనా చిన్నది అటు ఇటు అవుతూ ఉండొచ్చు. బికాజ్ నేనన్నీ కరెక్ట్‌గా చేస్తున్నానని నేను చెప్పలేను. నాకు తెలిసిన దాంట్లో ఆహ్, కొంచెం కొంచెం నేను నేర్చుకొని చేస్తుంటాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇది ఇలా కాదు, ఇలా చేయొచ్చు అనే సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దేవుడు అనేటప్పటికి మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తుంటాం కదా! సో, నాకైతే అంత కంప్లీట్‌గా తెలీదు. నాకు తెలిసిన దాంట్లో చేసేసుకుంటాననమాట. అండ్ ఇదొచ్చేసి మొత్తం ఏదైతే యూజ్ చేస్తామో దేవుడి సామాన్లన్నిటికి ఒక ర్యాక్స్ ఇలా పెట్టుకున్నామో ఇవి కూడా బయటన కొనుక్కున్నాం సామాన్లు కానీ సర్దలేదు అక్కడే ఉంచేశాను. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఏవైతే అవసరం లేదో ఆ చెత్త చెదారం అంతా తీసేసి ఏవైతే కావాలో వాటిల్నే సర్దేసుకొని పెట్టుకున్నా. ఇంక మొత్తం ఇంట్లో అదే దేవుడింట్లో కూడా మొత్తం తుడిచేసుకొని నీట్‌గా ముగ్గులవి పెట్టేసుకుంటున్నాను. ఈ మార్బల్ మీద ఎక్కువ ఏం కనిపించదు గానీ నాకు వైట్ చాక్ పీస్‌తో వేయడం అంటేనే ఇష్టం. ఎలాగో కష్టపడి ఆ వైట్ చాక్ తోటే అటు ఇటు తిరిగి ముగ్గులేస్తూ ఉంటాననమాట. అండ్ నాకు ముగ్గులు కూడా వచ్చేది చాలా తక్కువ. ఇంక తర్వాత ఆ తక్కువలోనే వేసి మేనేజ్ చేస్తూ ఉంటాను. ఈ దేవుడి పటాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఇప్పుడు బొట్లు పెట్టేసుకొని, ఈ మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజే పూజ చేసుకోవాల్సింది. కానీ లేట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అన్నీ ఒకటి ఒకటి అయ్యేటప్పటికి ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 దాటిపోయింది. సో, ఇవన్నీ సర్దేటప్పటికే నాకు ఒక 7:30 అవుతది. కాబట్టి ఇప్పుడు 7:30, 8:00 అలా దీపం పెట్టడం అంటే అది నాకెందుకు అంత మంచిగా అనిపించలేదు. సో, ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకుంటాను. రేపు మార్నింగ్ లేవగానే పూజ చేసేసుకోవచ్చని సెట్ చేసుకుంటున్నాను అనమాట. నేనేంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా చేసుకుంటుంటా. ఫాస్ట్‌గా చేయటము నాకంత కాదు. ఒకవేళ అలా చేసినా కూడా నాకు ఒకటికి 2 పనులవుతుంటాయి. అందుకనే అయితే అయిందని చెప్పి నేను నెమ్మదిగానే చేసుకుంటాను. కానీ మా మమ్మీ అండ్ మా అత్తమ్మ గూడా చాలా ఫాస్ట్‌గా చేస్తారు. వాళ్ళు పనులు ఎలా చేస్తారా అని ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒక అరగంటలో 2, 3 రకాల కూరలు ఎగరగొడతారు టప్‌మని. నేను కూర్చుంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్‌లో ఒకటే కర్రీ అవుతది. లేకపోతే ఒకటే పనవుతది. కానీ నేర్చుకుంటున్నా ఎలా ఫాస్ట్‌గా చేయాలని. ఇప్పటికైతే మాత్రం ఈ నిదానమే ప్రధానం అన్నది ఫాలో అవుతూ ఉంటాను నేను. సో, నాకు ఏదైనా ఒక డేలో ఈ టాస్క్స్ చేయాలి అని పెట్టుకుంటే నాకు కొంచెం టైమ్ టేకింగ్‌గానే ఉంటది. అందులోనూ మనము డేని మరి చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాం కాబట్టి యాహ్! ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. వీకెండ్ లేట్‌గా లేస్తాము. లేట్‌గా స్టార్ట్ అవుతది మొత్తం. అదొకటి మార్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత అనుకున్నా కూడా అలా అయిపోతుంది ఇంక ప్రతిసారి. సో, అలా నెమ్మదిగా చేసుకొనొచ్చేటప్పటికి ఈ టైం అయ్యింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేసేసి పడుకొని పోవడమే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పూజ చేసేది నేనేం పెట్టుకోవట్లేదు. జస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నా అంతే. ఇంక మార్నింగ్ ఎక్కువ పని ఉండేటట్టు కాకుండా. ఇదెవరు బూచి అనుకోద్దు. మా హస్బెండ్ ఆవిరి పడుతున్నారు. అతనికి తెలీదు నేను తీసినట్టు. కానీ హి ఈజ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. ఈలోపు మా డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను చెప్పా కదా నానబెట్టుకుంటా ఎవ్రీడే అని. ధనియాలు, జీలకర్ర, వాము ఇవి వేసేసి ఇది హాఫ్ లీటర్ టంబ్లర్ ఇద్దరికి. సో, 250 ఎంఎల్ లాగా ఇద్దరం తాగేస్తాం మార్నింగ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన పప్పులు బాదం అండ్ వాల్నట్స్ కూడా నానబెట్టేసుకుంటా ఇది రోజు. ఇది కూడా నాకు లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఇది ఇలా చేయడం అలవాటు మా మమ్మీ దగ్గర. ఇంతకుముందు నుంచే అలవాటు మా కాలేజ్ నుంచి. బట్ ఇంకా రెగ్యులర్‌గా ఏంటంటే అప్పటి నుంచి అలవాటయిపోయింది. ఇంకా కిచెన్‌లో అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ రోజుకి సైన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మై హీరో ఈస్ బ్యాక్. యెస్ ఇట్ ఈస్ మండే. తను ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చింది కంపల్సరీ. అందుకని చెప్పి ఇంకా లేచి రెడీ అయిపోయారనమాట. ఇంకా నిన్నంతా పనంతా నువ్వే చేసావు కదా! ఈరోజు నేను పూజ చేసేస్తానులే ఎలాగో అన్నీ రెడీ ఉన్నాయి కదా! అని చెప్పి ఓపిక తెచ్చుకొని చేసేసారు నెమ్మదిగా. దేవుడికి పూజ మాత్రం చాలా చేస్తారు. ఆహ్,
చాలా భక్తితో చేస్తారు. నిదానంగా చేస్తారు నాలాగా. అంటే నేను చేస్తాను. నేను చేయనని చెప్పట్లేదు. కానీ నాకన్నా బాగా చేస్తారు. అది నేను ఒప్పుకోవాల్సిన నిజం. యెస్. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు. పిలిస్తే నేను కూడా దండం పెట్టేసుకున్నా. దండం పెట్టేసుకొని ఇంకా వి స్టార్టెడ్ అవర్ డే యాజ్ యూజువల్. సో, ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇదనమాట. మా వీకెండ్ ఎలా గడిచింది, ఏం చేశామని మీతో షేర్ చేసుకున్నాం కదా! మీ వీకెండ్స్‌లో మీరేం చేస్తారు? మీరు ఎలా షేర్ చేసుకుంటారు? మీకు ఎలా గడుస్తది? ఇవన్నీ కూడా కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మా సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.